సమయ న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆర్సీపురంలో అట్టహాసంగా టీడీపీ మహానాడు వేడుకలు. రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీలు అందరూ కలిసి గట్టిగా పనిచేద్దాం, పార్టీలో విజయపథం నడిపిద్దామని చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి వెంకట మణి ప్రసాద్ నాని అన్నారు. బుధవారం మండలంలోని మిట్టూరు కమ్యూనిటీ హాల్ నందు మహానాడు 2027 వేడుకలు టీడీపీ నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ చిత్రపటాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అట్టహాసంగా నిర్వహించారు. మహానాడు కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని మండల తెలుగు యువత మండల పార్టీ ఆధ్వర్యంలో మంగళ వాయిద్యాలు, డప్పు వాయిస్తూ బాణాసంచి తేలిస్తూ గజి పూలమాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు నా వల్ల నేను డెవలప్మెంట్ చేస్తా ఉన్నా. కొన్ని పెద్ద ఆయన దృష్టి తీసుకుని తెస్తున్నా, కొన్ని చిన్న ఆయన గారి దృష్టి తీసుకుపోతున్నా, కొన్ని ఇన్ఛార్జి మినిస్టర్ గారి తెస్తున్నా, కొన్ని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకుని తెస్తున్నా, కొన్ని స్థానిక అధికారులను పట్టుకొని తెస్తున్నా, కొన్ని ఎవరెవరైతే ఏ శాఖ మంత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ అడిగి మిగిలిన నియోజకవర్గాల కంటే కూడా ఒక 25 నుంచి 30% ఎక్కువనే తెస్తున్నాం. మన నియోజకవర్గ నిధులు తెచ్చి మ్యాక్సిమం చేయాలని కూడా చేస్తున్నా. ఈ 2 సంవత్సరాలే కాకుండా ఇంకా 2 సంవత్సరాల్లో మన ఆర్సీపురం మండలంలో కాదు, ఆర్సీపురం మండలంతో పాటు చంద్రగిరి నియోజకవర్గాన్ని కూడా మ్యాక్సిమం అవలైనంత వరకు డెవలప్మెంట్ చేస్తానని కూడా మహానాడు సందర్భం కూడా తెలియజేసుకుంటున్నా. మహానాడులో కూడా మనం 3 తీర్మానాలు పెట్టాం చంద్రగిరి నియోజకవర్గం నుంచి. ఆ 3 తీర్మానాల్లో మొదటి తీర్మానం మన నియోజకవర్గంలో ఉపాధి కల్పించాలి. కొన్ని ఇండస్ట్రీస్ కానీ, కొన్ని ఐటీ కంపెనీలు కానీ, లేదా టూరిజం కానీ అని పెట్టాం. ఎందుకంటే ఇండస్ట్రీస్ పెట్టాలన్నప్పుడు మన ల్యాండ్స్ కాస్ట్ మోపత నుంచి కూర్చేయడం కేసుల పక్క నుంచి పెరిగింది. 1,00,000 తేడా. నరసింహ నీది కూడా 1,00,000. మనం రావాలనుకుంటే నియోజకవర్గంలో ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉంది మనకి. ఇప్పుడు మన రామాపురం నుంచి కట్టపైకి వెళ్ళాలంటే 3 కోట్లు 2 కోట్లు అంటా ఉండదు. ఇక్కడ ప్రభుత్వ పరంగా తీసుకొని ఇండస్ట్రీ పెట్టాలంటే కుదరదు. అదేవిధంగా చంద్రగిరి మండలంలో కానీ రూరల్ మండలంలో 5 నుంచి 7 కోట్లు ఉంది, అక్కడ కుదరదు. ఇంకా చిన్న కొట్టుకెళ్ళి ఎర్రవారిపాలెంలో ఉంది, అక్కడ ఇండస్ట్రీ పోవాలంటే కొంచెం కష్టంగా ఉంది. దీన్ని ఆలోచించి మొన్న మన నియోజకవర్గానికి వచ్చిన మనందరి ముద్దుబిడ్డ నారా లోకేష్ బాబు దృష్టి తీసుకుంటే నేను 100% చేస్తాను, ఏదో ఒకటి చేసి పెడతాను, వెయిట్ చేయన్నారు. మన అదృష్టం నిన్న ఒక 2 నెలల నుంచి ఎదిగితే మన ఆర్సీపురంలో ఉండడం కూడా అనుపల్ దగ్గర 100 నుంచి 120 ఎకరాలు దొరికింది గవర్నమెంట్. దాన్ని కూడా ప్రపోజ్ చేస్తా ఉన్నాం. అంటే 300 ఎకరాలు ఉంటే ఆ 300 ఎకరాల్లో కొండలు ఎక్కువ ఉంది, ఆ కొండలు తీసేసి డ్రోన్ సర్వే అంతా చేస్తే ఒక సుమారు 100 నుంచి 120 ఎకరాలు వస్తుంది. 100-120 ఎకరాలు కూడా చంద్రగిరి నుంచి కరెక్ట్గా 9 నుంచి 10 కిలోమీటర్లు వస్తుంది డిస్టెన్స్. దానికి సంబంధించి కూడా నిన్నంతా కూడా ఆర్డీఓ గారితో మాట్లాడాం, కలెక్టర్ గారితో మాట్లాడాం. పైన ఉన్నటువంటి ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఇక్కడి నుంచి పోయినటువంటి మన గత సబ్ కలెక్టర్ బన్సలాల్ సార్ దృష్టి తీసుకుపోతే ఆయన ఇమీడియట్లీ ఆర్డర్స్ ఇచ్చారు. అంటే ఏదో విధంగా ట్రై చేస్తాను. అదేవిధంగా చంద్రగిరి మండలం కానీ తిరుపతి రూరల్లో కానీ టూరిజం చేస్తా ఉన్నాం. టూరిజంతో పాటు కొన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసులు కూడా చంద్రగిరి హెడ్ క్వార్టర్స్ చేస్తా ఉన్నాం. డిఎల్డీ ఆఫీస్ తెచ్చాం. ఇప్పుడు ఎక్సైజ్ సంబంధించిన డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ ఆఫీస్ కూడా చంద్రగిరి లిమిట్స్ తెచ్చేదని ట్రై చేస్తున్నాం. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడ కానీ చేస్తున్నాం, కానీ మీ దృష్టిలో ఉంటుంది అన్ని చేస్తున్నావునా కార్యకర్తలు మాకేం జరగలేదని ఉమాపతి మనసులో ఉంది. అది ఒకటే నా మీకు అందరికీ మీకంటే కూడా ఎక్కువ నాకు జరగల. ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి కోపం అనేది చంపుకొని బతుకుతా ఉన్నాను. ఎన్ని తప్పులు చేసినా మనసు చంపుకొని బతుకుతా ఉన్నాను. అంటే